ఆ ఆశని యోగేష్ ఇచ్చి వివాహం చేసే దాని కొరకు మీరు సమ్మతిస్తున్నారండి? మరి ఇక్కడ యోగేష్ యొక్క తల్లిదండ్రులు మన మధ్య ఉంటుండగా జీవన్ బాబు బ్రదర్ గారు, మీరు యోగేష్కి ఆశను తీసుకోవడానికి హృదయపూర్వక సమ్మతిస్తున్నారా? హృదయపూర్వకంగా సమ్మతిస్తున్నాను. గ్రేస్ మేరీ సిస్టర్ గారు, మీరమ్మా? రైట్. మరి ఇప్పుడు ఇక్కడున్నటువంటి వివాహానికి వచ్చినటువంటి అతిథులందరూ అడగడం జరిగింది, ఇరువైపుల పేరెంట్స్ని అడగడం జరిగింది. మరి వీళ్ళ బలవంతంగానే చేసుకున్నారా, వాళ్ళకు కూడా ఇష్టమా లేదనేటువంటిది వాళ్ళ సంపదను కూడా మనం తెలుసుకుందాం. మరి ఈరోజు ఆశ చెప్పాలి, యోగేష్ని ఈరోజు వివాహం చేసుకున్నట్టుగా మీరు హృదయపూర్వకంగా సమ్మతిస్తున్నారా? ఆశ మీకు వినబడుతుందండి? మీకు సమ్మతిస్తున్నారా బాబు? సమ్మతమేనా? వినబడలేదు. రైట్. యోగేష్, ఈరోజు ఆశని నీ పెళ్లి భార్యగా చేసుకున్నందుకు నీవు హృదయపూర్వకంగా సమ్మతిస్తున్నావా? సమ్మతిస్తున్నాను. హృదయపూర్వకంగా సమ్మతిస్తున్నాను. రైట్. మరి ఇప్పుడు హృదయపూర్వకంగా ఆయన సమ్మతిస్తున్నాడు. మరి అందరి యొక్క అంగీకారం తెలుసుకోవడం జరిగింది, వారి ఇరువురి యొక్క అంగీకారం కూడా తెలుసుకోవడం జరిగింది. మరి ఈ సమయంలో పెళ్లి కుమార్తె యొక్క తండ్రి తన యొక్క చేతిని పెళ్లి కుమార్తె చేతికి అందించాల్సిందిగా మనం చేస్తున్నాం. మీరిద్దరు కలిసి అమ్మాయి కుడి చేయని అబ్బాయి కుడి చేతి పట్టించాలి. సార్ వాళ్ళని ఎదరకరమని వాళ్ళని వెనక్కెళ్ళమని వాళ్ళు కనిపిస్తారు. కొంచెం ముందు చేతులు బదులు నుంచండి మీ ఇద్దరు. అబ్బాయి కుడి సీమ పెట్టుకొని సార్ మీరు కూడా అటు వెళ్ళరా, అటువైపుకి వెళ్ళండి. అబ్బాయికి అటువైపు మీరు కూడా మీరు కూడా అటువైపు ఇలా జరగండి. కొంచెం ఆశ కొంచెం వెనక్కమ్మ, ఇంకొంచెం జరిగి ఇంకొంచెం జరిగి మిడిల్లోకి లేరు. యోగేష్ కొంచెం దగ్గర జరగరా. అలాగే పట్టుకోండి, విడిచిపెట్టబాకండి. ధర్మ సోదరుడు వచ్చి ప్రార్థన చేస్తారు. వివాహానికి మరి ముందుకు రాస్తాం. పరలోకమందున్న మా తండ్రి, యేసుక్రీస్తు ద్వారా మీరు మాకు అనుగ్రహించినటువంటి ప్రతి విధమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి మేలుల కొరకు, ఉపకారణల కొరకు, ఈవుల కొరకు, వరాల కొరకు మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అయినటువంటి దీవులలో భాగంగా నేలపూడి వారి వివాహ కార్యక్రమంలో జరుగుతున్నటువంటి గొప్ప వివాహ కార్యక్రమాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు మేము తెలియజేసుకుంటూ, ఆయన యొక్క కార్యక్రమంలో ఎవరైతే చేతులు కలిపారో, ఎవరైతే ఈ యొక్క కార్యక్రమం కోసం ప్రార్థన చేశారో వారందరి కొరకు మేము ప్రత్యేకంగా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా ఈ సంతోషదాయకమైనటువంటి యొక్క సమయంలో నాయన మరి యోగేష్ కుమార్ ఆశ వారి యొక్క వివాహ కార్యక్రమంలో మీ దయ కొరకు మేము ప్రత్యేకంగా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. నాయన మీ కనికరం కోసం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆయన వారిని మీరు జ్ఞాపకం చేసుకొని నాయన వారు సాటి అయినటువంటి సహకారులుగా అంత మాత్రమే కాదు, దేవుని యొక్క రాజ్యంలో అంటే సంఘంలో వారు స్తంభాలుగా ఉండాలని మేము ప్రత్యేకంగా మేము ప్రార్థన చేస్తూ, అంత మాత్రమే కాకుండా అనేకులకు మేలుకరంగా నీకు మహింకరంగా వారు ఉండినట్లు సహాయం చేయాలని మేము ప్రత్యేకంగా మేము ప్రార్థన చేస్తూ, నేను ఈ కార్యక్రమంలో ఎవరైతే చేతులు కలిపారో నేను ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి యోగేష్ కుమార్ని బట్టి, ఆశాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నేను యొక్క కార్యక్రమంలో ఈ కార్యక్రమాన్ని బట్టి మేమందరం కూడా నీ కుమార్ని స్వారూప్యత పొందడానికి సహాయం చేయాలని, నాయన నీ పోలికలు
నీ రూపురేఖలు నాయన, నీకున్నటువంటి నైజం, నీ స్వభావం నాయన, మరి ఈ భార్యాభర్తలు పొందటానికి సాటి అయినటువంటి సహకారులుగా ఉండటానికి సహాయం చేయాలని మేము ప్రత్యేకంగా మేము ప్రార్థన చేస్తూ, ఆయన మరి ముఖ్యంగా ఆయన యోగేష్ కుమార్ ఆశా వారి యొక్క దాంపత్య జీవితంలో మీరు గొప్ప కార్యాలు చేయాలని, వారికి బంగారు భవిష్యత్తు ఇవ్వాలని నాయన, మరి నీ చిత్తమైనట్లయితే నాయన అనేకులకు వారి యొక్క సత్క్రియల ద్వారా మేలు జరగాలని మేము ప్రత్యేకంగా మేము ప్రార్థన చేస్తూ, నాయన మరి ప్రియులు జీవన్ బాబు గారు వారు చేసినటువంటి పరిచర్యను బట్టి, గ్రేసీ గారు వారి పరిచర్యను బట్టి మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఆయన యొక్క వివాహ కార్యక్రమం నాయన అనేకులకు దీవెనకరంగా, ఒక మాదిరికరంగా ఉండేటట్లు సహాయం చేయగలందుకు ప్రార్థన చేస్తూ, యేసుక్రీస్తు నామమున బ్రతిమలాడి వేడుకొంచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. సార్ ఒకసారి ఇలా జరగరా, మిడిల్లో లేరండి, కొంచెం ఇటు జరగరా. ఆశ కొంచెం వెనక్కి జరగమని, కొద్దిగా వెనక్కి జరగ, ఇంకా జరగండి సార్, ఇంకా జరగండి కొద్దిగా. ఓకే 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 ఓకే, ఇలా చూడండి సార్ ఒకసారి అంతా, అమ్మ చిన్ని కొంచెం అనుకుండా వచ్చండి. ఓకే, ఇలా చూడండి సార్ ఒకసారి, నవ్వుతూ చూడు, లేదు సార్ నవ్వుతూ చూడాలంతా. అలా ఉండండి సార్ ఒకసారి. సరే ఇద్దరు అలా పట్టుకోండి. మైక్ కదమ్మా. మరి వివాహాన్ని సార్ మీరు యోగేష్, సార్ మీరు సెంటర్లోకి వెళ్ళరా మధ్యలోకి. యోగేష్ ఆశని నీ భార్యగా చేసుకుంటూ మరి నువ్వు ధరించబెట్టుంటే ఆభరణం ముందు వివాహం గుర్తుగా నువ్వేమైతే తీసుకొచ్చున్నావో వాడిని ధరించే ముందు దయచేసి ఈ యొక్క ప్రామిస్ చేయాల్సిందిగా మనం చేస్తున్నా. యోగేష్ కుమార్ అని నేను, యోగేష్ కుమార్ అని నేను, ఆశని నిన్ను, ఆశాను నిన్ను ఈ దినమందు నా పెండ్లి భార్యగా స్వీకరించున్నాను. నా పెళ్లి భార్యనుగా స్వీకరించుచున్నాను. సుఖములోను సుఖములోను, దుఃఖములోను, దుఃఖములోను, ఆరోగ్యంలోను, ఆరోగ్యములోను, అనారోగ్యంలోను, అనారోగ్యములోను, జీవితం అంతము వరకు నిన్ను ప్రేమించి గౌరవించి కాపాడుచు నీకు నమ్మకముగా నీతో నమ్మకముగా కాపురము చేయుదనని నేడు దేవుని ఎదుట దైవజనుల ఎదుట సంఘము ఎదుట సమాజం ఎదుట ప్రమాణం చేస్తున్నాను. ప్రమాణము చేయించున్నాను. ఏం చేసామండి? ప్రమాణం. ఒకసారి పట్టుకో, ఒకసారి యోగేష్ ఒకసారి పట్టుకో మైక్, ఇలా చూడు ఒకసారి. మైక్ మైక్ ఉందా? ఆశను నేను యోగేష్ కుమార్ అని నిన్ను నా పెండ్లి భర్తగా స్వీకరించున్నాను. సుఖములోను దుఃఖములోను, ఆరోగ్యములోను, అనారోగ్యంలోను, ఉన్నత స్థితిలోను, లేని స్థితిలోను నిన్ను ప్రేమించి గౌరవించి నీతో నమ్మకముగా కాపురం చేయదునని ఈ దినమందు దేవుని ఎదుట దైవజనుల ఎదుట సంఘం ఎదుట సమాజం ఎదుట ప్రమాణం చేయించున్నాను. ఏం చేసామా? ప్రమాణం చేసాం. మరి ఈ ప్రమాణాల గుర్తుగా మీరు తీసుకొచ్చినటువంటి ఆభరణాలు సిద్ధపరచుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. ఏంటి ఉంగరాలు ఎక్కడమ్మా?
మరి ఈ సమయంలో వేదిక మీద ఉన్నటువంటి దైవజనులందరూ కూడా రైట్ ఓకే రైట్. మరి ఈ సమయంలో వేదిక మీద దైవజనులందరూ కూడా ముందుకు రావాల్సిందిగా మనం చేస్తున్నాం. వాళ్ళు వివాహాన్ని గుర్తుగా ధరించినటువంటి ఆభరణాల సమయంలో దైవజనులందరూ కూడా ఇంకొంచెం అందరూ వీళ్ళు వెనక నిలబడాల్సిందిగా మనం చేస్తున్నాం. అయ్యా అందరూ వెనక నిలబడాల్సిందిగా మనం చేస్తున్నాం. అలా ఉంది. మరి ఈ సమయంలో మరి ఆశ ఇప్పుడే చెప్పాను, రెబ్బకాయ యొక్క లక్షణాలు ఆశలో కనబడుతున్నాయని. ఇస్సాకుని చూడగానే ఆ పొలంలో ప్రార్థించే సమయంలో తను గౌరవించి ముసుగు వేసుకోవడం మనం చూస్తాం. మరి ఆ ముసుగుని ఈరోజు ఆశలో చూస్తున్నాం. అది గౌరవానికి విధేయతకి సాదృశ్యంగా మరి ఆ ముసుగును యోగేష్ కుమారు మరి వెనక్కి తీసిన తర్వాత తల మీద నుంచి తీసిన తర్వాత మరి ఉంగరాలు తొడుగుతారు. వెనక్కి తీయమ్మ ముసుగు, రెండు చేతులతో పట్టుకో, అలాగే వెనక్కి దిగు. రైట్ రైట్ ఒకసారి పట్టుకో వెనక్కి కొంచెం ఇటు వైపు గంటలు ఎలా చూడు, అమ్మ ఇలా చూడు, ఒకసారి చిన్నలా చూడు. అసలు నవ్వు చూడరా, నవ్వు చూడు. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే కళ్యాణ. మరి ఈ సమయంలో యోగేష్ వివాహన గుర్తుగా ఆశకు ధరించడానికి ఏం తీసుకొచ్చిండో సిద్ధపరచుకోము. ప్రార్థన చేసిన తర్వాత దైవజనులందరూ ముందుకు రండి. ప్రార్థన చేసిన తర్వాత వివాహాన్ని గుర్తుగా మరి యొక్క బంగారు ఆభరణాన్ని ఆశకు తోడుతాడు. మీరు అలాగే పెళ్లి కుమార్తె ఏమైనా తీసుకొచ్చారమ్మా? అమ్మ చేసి ప్రార్థన అందరు తల్ల వంచినట్టయితే ప్రార్థన చేసుకుందాం. కృపగల మా తండ్రి, జీవంగల మా దేవ, మీ పరిశుద్ధమైన ఘనమైన నామమున స్తోత్రాలు. వివాహము అన్ని విషయంలో ఘనమైనదని చెప్పారు. ఆదియందు వివాహ వ్యవస్థని భూమి మీద ఏర్పాటు చేసిన దేవుడు మీరే. మీ కుమారుడు యేసుక్రీస్తు వారు ఆయనకు శిష్యులు కానా గ్రామంలో వివాహం జరుగుతున్నప్పుడు వాళ్ళందరూ కూడా నేను అక్కడ హాజరయ్యి ఆ వివాహంలో ఏర్పడినటువంటి కొరతను తీర్చినట్లు వివాహం సువార్త 2వ అధ్యాయంలో మేము చదవగలం. మరి వివాహము మీ సంకల్పం భాగంగా మీరు అంగీకరించిన విధానాన్ని మీ గ్రంథంలో మేము చదివి ఉంటుండగా అలాంటి వివాహ కార్యక్రమాలు ఈ భూమి మీద ఎక్కడెక్కడ జరుగుతున్నాయి జ్ఞాపకం చేసుకుని ప్రత్యేకంగా మా సహోదరుడు జీవన్ బాబు, మరి గ్రేస్ మేరీ సిస్టర్ గారు, వాళ్ళకి కుమారుడు యోగేష్ మీ సన్నిధిలో ఉంటుండగా, అలాగనైనా నారాయణరావు మరి అమ్మ సహోదరులు కుమార్తె ఆశ మీ సన్నిధిలో నిలబడి ఉంటుండగా తండ్రి ఈ ఇరువురిని గర్భదశలో, శిశు దశలో, బాల్య దశలో మీరు కాపాడి సంరక్షించారు. యవన దశలో ప్రవేశపెట్టారు. యవనస్తులైన వీరు మా తండ్రి పురుషుడు ఒంటరిగా ఉంటే మంచిది కాదని చెప్పారు. చాటిని సహాయంగా మరి ఆశని మీరు ఏర్పాటు చేశారు. దీని వెనుక ఈ ఏర్పాట్లన్నింటిలో ఎవరెవరు ప్రయాసపడ్డారో వాళ్ళందరూ జ్ఞాపకం చేసుకోండి. వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. వీళ్ళందరి సముఖంలోనైనా మీ సన్నిధిలో మా సహోదరులు వాక్యాన్ని బోధించినప్పుడు మరి యెహోవా దీన్ని సాక్ష్యం చెప్పాడు కనుక మీరు సాక్షిగా నిలబడి మీరు అధ్యక్షత వహించుండగా మీ సముఖంలో మేమందరం చేరుంటుండగా నాయన వివాహాన్ని గుర్తుగా యోగేష్ తీసుకొచ్చినటువంటి ఈ బంగారు ఆభరణం ఎంత విలువైందో, భవిష్యత్తులో తన భార్య అలాంటి విలువ కలిగిందిగా చివరి వరకు నేను ప్రేమించి సంరక్షించి గౌరవించుతూ సహాయించండి. మరి మీ దాసులైనా ప్రేమించడం అంటే ఏమిటో ఈ లోకం అనుకున్న విధానం ప్రకారం కాదని మీ గ్రంథంలో ప్రేమించడం అంటే ఏమిటో నాయన తెలియపరిచాడు. ఆ రీతిగా మరి తను సంరక్షిస్తూ తన అవసరం తీరుస్తూ సన్మానిస్తూ యేసుక్రీస్తు సంఘం ఎలా ప్రేమించాడో అలా ప్రేమించడం సహాయం చేయండి. అలాగే తండ్రి మరి పెళ్లి కుమార్తె ఆమెను కూడా జ్ఞాపకం చేసుకోండి.
ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి మీ పరిశుద్ధ గ్రంథంలోనైన సంఘం ప్రభుకి ఎలాగ లోబడి తన విధేయతను కనపరచడము మేము చూస్తున్నాము. స్త్రీలు సంఘం క్రీస్తుకి ఎలా లోబడడం జరిగిందో అలాంటి లోబడట మరి స్త్రీలో కనబడాలని కలిగి ఉండాలని మేము ఎఫ్సీ పత్రికలు హెచ్చరించబడ్డాం. ఆ రీతిగా ముందుకు సాగే భాగ్యం దయచండి. వివాహ కార్యక్రమం తదనంతరం జరగవలసిన ఏర్పాట్లన్నింటిలో కూడా మీరు తోడుగుండమని, వివాహం చేసుకుని యవ్వనస్తుని మీరు దీవించి ఆశీర్వదించమని క్రీస్తునామములో ఈ ప్రార్థన అడిగి పెట్టుకున్నాం తండ్రి. ఆమేన్. వివాహానికి గుర్తుగా ఈ యొక్క బంగారు ఆభరణమును స్వీకరించమని. వివాహానికి గుర్తుగా ఈ బంగారు ఆభరణం స్వీకరించు. వేలు గురించి వెనక్కండి, ఇటు సైడ్ అలా చూడమ్మా. ఒకసారి దగ్గర సరిపోద్దండి సార్. వెనకాల టీం కనబడండి. పట్టుకో, కొంచెం కనిపించిన ఫ్రెండ్స్ కొంచెం దగ్గరికి మరచిపోనిది మాసిపోనిది పెండ్లి అనే ఈ బంధము, మరచిపోకుమా జీవితమునా, మరచిపోకుమా జీవితమునా పెండ్లి నాటి ప్రమాణము. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదురా, అది మంచముచ్చము కన్న విలువైందిరా, అది మంచముచ్చము కన్న విలువైందిరా. జీవితాంతము తోడురా, వెన్నెల బాటరా. దయచేసి పూలమాలలు సిద్ధపరచాల్సిన మనం చేస్తున్నాం. పూలమాలలు తీసుకోవాల్సిన మనం చేస్తున్నాం. అలచినప్పుడు తల్లిలా, కష్టాలలో చెల్లిలా, సుఖ దుఃఖములలో భార్యగా, సుఖ దుఃఖములలో భార్యగా, భర్త కన్నీరు తారలా, జీవితాంతము తోడురా, వెన్నెల బాటరా, వెన్నెల బాటరా, వెన్నెల బాటరా, వెన్నెల బాటరా. ఓపెన్ చేసి పెట్టుకోండి. వెన్నెల బాటరా, వెన్నెల బాటరా, వెన్నెల బాటరా. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదురా, అది మంచముచ్చము కన్నా విలువైందిరా. ఎంత వెదకినా లేదురా దైవ ప్రేమకు మారుగా, ఎంత వెదకినా లేదురా దైవ ప్రేమకు మారుగా. యేసునాథుని మాటలు, యేసునాథుని మాటలు, జీవితాలకు బాటలు. చూడండి. మరచిపోనిది మాసిపోనిది పెళ్లి అనే ఈ బంధము, మరచిపోకుమా జీవితమునా, మరచిపోకుమా జీవితమునా పెళ్లి నాటి ప్రమాణము. నవ్వుతూ దయచేసి గమనించండి. భార్యాభర్తలుగా జతపరచబడినటువంటి యోగేష్ మరి ఆశ ఈ సమయంలో వేదిక మీద ఉంటుండగా వెనకాల ఉండే వాళ్ళందరూ ఏమంటున్నారంటే, మాకు సరిగ్గా కనిపించలేదు పెళ్లి కుమారుడు అని చెప్తున్నారు. యోగేష్ అమ్మాయి కుడిచే పట్టుకొని ఆ లాస్ట్ వరకు నడుస్తారు, అలాగే తిప్పుకొని మళ్ళీ వేదిక మీదకి వస్తారు. ఈ లోపల రిజిస్టర్ వచ్చి దయచేసి రిజిస్ట్రేషన్ సిద్ధపరచాల్సిందిగా టేబుల్ మీద మనం చేస్తున్నాం. యోగేష్ తన కుడిచేని పట్టుకొని ఆ చివరి వరకు నడిచి
అలాగే పోయి అందరూ కనబడుతూ వేదిక మీద రావాలి. అప్పటి వరకు ఎవరు కూడా డిస్టర్బ్ చేయొద్దు, దారి ఇవ్వండి. పట్టుకోమ్మా. కళ్యాణ శుభం